కథ పేరు ఇద్దరు కుమారులు. వైశేషికపుర రాజు ఏకముఖుడికి సుమంతుడు, వసంతుడు అనే ఇద్దరు కుమారులు కలరు. ఇరువురిని కేదారుడి గురుకులంలో విద్యార్థులుగా చేర్చాడు. ఏకముఖుడికి తన కుమారులపై అమితమైన వాత్సల్యం. ఇద్దరిని సమభావంతో చూస్తూ తన తదనంతరం రాజ్యాన్ని చెరిసగం చేసి ఇవ్వాలనేది అతని ఆకాంక్ష. ఆ ఇద్దరికీ పాలనలో, యుద్ధ విద్యల్లో ప్రత్యేక శిక్షణనిమ్మని కేదారుడిని కోరాడు. కొంతకాలం గడిచాక కుమారుల విద్యాప్రగతిపై కేదారుడిని ప్రశ్నించాడు ఏకముఖుడు. కేదారుడు జవాబిస్తూ, మహారాజా, మీరు కోరిన విద్యలను ఇద్దరికీ నేర్పుతున్నాను. అయితే సుమంతుడికి మాత్రమే పరిపాలనపై ఆసక్తి ఉంది. పరిపాలనకు చెందిన ప్రతి సూక్ష్మాన్ని తను శ్రద్ధగా అవగాహన చేసుకుంటున్నాడు. కానీ వసంతుడికి మాత్రం ఇవేవీ ఆసక్తిని కలిగించడం లేదు. ప్రకృతిని పరిశీలిస్తూ, చిత్రాలు వేస్తూ, కవిత్వం రాస్తున్నాడు. తనకు వాటి పట్లే అమితకాంక్ష అన్నాడు. ఒకనాడు ఆకస్మికంగా మారువేషంతో కాలినడకన ఏకముఖుడు గురుకులానికి చేరుకున్నాడు. ఒక పెద్ద చెట్టు చాటు నుంచి విద్యార్థుల కృత్యాలను పరిశీలించాడు. కేదారుడు ఒక గంట సేపు బోధన జరిపాక ఎవరికి ఆసక్తి ఉన్న కార్యక్రమాన్ని వారు శ్రద్ధతో చేయసాగారు. సుమంతుడు విలువిద్యను అభ్యసిస్తుంటే వసంతుడు చిత్రలేఖనంలో మునిగిపోయాడు. మధ్యాహ్నం వరకు ఏకముఖుడు వారిని గమనించాడు. ఇంతలో కేదారుడు ఏకముఖుడిని గుర్తించాడు. సాదరంగా ఆహ్వానించి ఆశ్రమం పక్కనే విరగకాసిన మామిడి చెట్టు కింద మెత్తటి దుప్పటిపై కూర్చోబెట్టాడు. వసంతుడి పరిస్థితే అగమ్యగోచరంగా ఉంది. వీరత్వం లేకుంటే రాజ్యాన్ని పాలించేదెలా, కాపాడుకునేదెలా? తీవ్ర నిరాశ కలుగుతోందని బాధపడ్డాడు ఏకముఖుడు. ప్రభూ, అధిక చింతన అనర్థదాయకం. ముందు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. తదుపరి వసంతుడి భవిష్యత్పై చర్చిద్దాం అని చెప్పి కేదారుడు శిష్యులను పురమాయించి భోజన ఏర్పాట్లు చేశాడు. భోజనానంతరం తాజాగా నిగనిగలాడుతున్న మామిడి పండును రాజుకు అందించాడు. దాని రుచి ఏకముఖుడిని మైమరిపించింది. ఆత్రంగా మరొక పండును కొరికిన ఏకముఖుడికి తీవ్ర నిరాశ కలిగింది. ఆ పండు చాలా వగరుగా ఉండడంతో దానిని కొరికిన వెంటనే రాజు ముఖంలో వచ్చిన మార్పును పసిగట్టిన కేదారుడు, చూసారా, మీకిచ్చిన 2 పళ్ళు కూడా ఈ మామిడి చెట్టువే. ఒక చెట్టుకే కాసిన రెండిటి రుచిలో గల తేడాను గుర్తించండి. మీ కుమారులు కూడా అంతే. ఎవరి ప్రత్యేకత వారిదే. సృష్టిలోని ఏ ప్రాణి కూడా ఇతర ప్రాణుల కంటే ఎక్కువ తక్కువ కాదు. దేని ప్రత్యేకత దానిదే. వసంతుడిని మీరు బలవంతంగా రాజుని చేసినా ఆ రాజ్యపాలన సక్రమంగా సాగదు. ఆసక్తి లేని పని ఎన్నడూ సత్ఫలితాన్ని ఇవ్వదు. తనకు అభిరుచి ఉన్న విషయాల్లోనే ప్రోత్సహిస్తే పేరు ప్రఖ్యాతలు పొందుతాడు. మీ మనసుకు కష్టమైన రాజ్యాన్ని పూర్తిగా సుమంతుడికే అప్పగించి మంచి రాజుగా ఎదిగేందుకు తోడ్పడండి అని పరిష్కారాన్ని సూచించాడు కేదారుడు. రాజులో పరివర్తన కలిగింది. తన నిర్ణయం ప్రకారం నడుచుకోమని కుమారులను కోరడం మూర్ఖత్వం అనిపించింది. మనుషుల్లో ఎవరి ప్రత్యేకత వారిదేనని గుర్తించాడు. పూర్తి స్వేచ్ఛతో విద్యార్థుల అభిరుచికి తగినట్లు బోధన చేస్తున్న కేదారుడిని అభినందించి సంతృప్తి చెందిన మనసుతో తిరిగి వెళ్ళాడు.